శ్రీశైలం మల్లన్నను శ్రీకాళహస్తీశ్వరిని దర్శనం చేసుకుందామని ఎప్పటి సందో అనుకుంటున్నా. కానీ దేవుని దయ నా మీద ఉంటనే లేదు. టైం దొరకక నేను కూడా పోతలేను. ఇక ఇప్పుడు వరుసగా సెలవులు వచ్చినాయి కదా అని అట్లట్లా దేవుళ్ళ దర్శనాన్ని చేసుకొని వద్దామని అనుకున్నాం. నేను మా దోస్తులందరం అందరికందరం నిన్న బయలుదేరేది ఉండే, కానీ ఈ చలికి భయపడే ఆగినాం. అయితే మేము ఆగిందే నయమైంది. ఎందుకంటే ఇగో కార్తీక మనిషిన ఆ శివయ్య వైభోగం ఇంకా కూడా సాగుతూనే ఉన్నది. సెలవులు వచ్చడే ఆలస్యం ముల్లె మూటే సర్దుకొని పిల్ల జల్లాలను ఎంబడేసుకొని శ్రీశైలానికి శ్రీకాళహస్తికి దండు కదిలినట్టే కదిలిపోతుర్రు భక్తులు. ఇక ఇప్పుడు వరుసగా 3 దినాలు సెలవులు దొరికేటాళ్లకు అట్లనే పయనమయ్యారు పబ్లిక్. అట్లా శ్రీశైలము శ్రీకాళహస్తి గుళ్ళు కాలు పెట్ట సందు లేకుండా కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా శీమల వరుసల లెక్కనే కదులుతుర్రు భక్తులు. ఆ శ్రీశైలం మల్లన్న స్వామి దీవెనార్తుల కోసమని వేల ఖానంగా తరలి వచ్చారు. స్వామి దర్శన భాగ్యం కోసం క్యూ లైన్ లా కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తుర్రు. ఏం తక్కువ 5 గంటలు పడుతున్నదట మల్లన్న స్వామి భ్రమరాంబ అమ్మవారు దర్శనానికి. రద్దీ తగ్గుతుందని అంటుర్రు గాని ఇంకా సెలవులు ఉన్నాయి కాబట్టే తగ్గేది తగ్గంది చెప్పలేము. ఎందుకంటే మన తెలుగోళ్లే కాదు, అటు తమిళనాడు ఇటు కర్ణాటక మహారాష్ట్రాలకెళ్ళి గట్టిగా వస్తుర్రట భక్తులు. అందుకే చూడుర్రి శ్రీశైలం రోడ్లన్నీ ఎంత చిక్కుటంగా ఉన్నాయో బండ్లతోటి. ఔటర్ రింగ్ రోడ్డు మీదనైతే మొత్తం బండ్లే బాటంతా భక్తుల బండ్లతోటే నిండిపోయింది. అయితే ఎంత రష్ ఉన్నా క్యూ లైన్లల్లో ఎసొంటి తిప్పలు లేకుండానే ముంగటికి సాగుతుర్రు భక్తులు. ఇక అటు శ్రీశైలంలో అట్లుంటే ఇక ఇటు శ్రీకాళహస్తి శిగ ఊగుతుర్రు భక్తులు. కొద్ది మంది రాలేదు. అయితే ఇక్కడ శ్రీశైలంలో ఉన్నట్టు అంత సాఫీగా లేదు శ్రీకాళహస్తిలా. పిల్ల జల్లాలను ఎంబడేసుకొని వచ్చిన వాళ్ళంతా గంటల కమానంగా లైన్లలో నిల్చొని మస్తు తిప్పలు పడుతుర్రు. ఎందుకంటే గుడి పెద్దలు VIP పెద్దల సేవల తరించిపోతుర్రట. ఇక భక్తులు బగ్గ వస్తే లైన్లలో ఎట్లుంటదో తెలుసు కదా. దొబ్బుకునుడు తోసుకునుడు లైన్లలో ఇరుక్కొని పోవుడు అబ్బో చిన్నగా లేవు. దేవుని దర్శనానికి పోయినా ఓ నీతి నియమం అన్న ముచ్చటే లేదు కొందరికి. అట్లా చేసిన వాళ్ళతోటి తగులాటలు గట్టిగా నడుస్తున్నాయి. అధికారులు క్యూ లైన్లను పట్టించుకోకపోవట్లనే ఇక ఇట్లా జగడాలు నడుస్తున్నాయి. పోలగాళ్లు ముసలోళ్ళు పరిశాన్ అవుతుర్రు. ఉండి ఒకటేసారి ఇడిచిపెడతారట క్యూ లైన్ల ఉన్నోళ్లను. అంటే గుడి పెద్దలు VIPల సేవలు ఏ తీరుగా తరిస్తుర్రో అర్థం చేసుకోర్రిగా. శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనానికి పట్టినంత టైం పట్టకున్నా గింత తిప్పలైతున్నదంటే అధికారుల తిప్పల ఉన్నట్ట లేనట్ట వాళ్ళకే తెలవాలి. ఇక ఏమైనా శీతం చెప్పుల మీద భక్తి శివుని మీద అన్నట్టే చేస్తుర్రు గుడి పెద్దలు. వాళ్ళ నజరంతా పెద్ద పెద్దోళ్ళ మీదనే. సామాన్య భక్తులను పట్టించుకునుడన్న ముచ్చటే లేదు. మరి ఏం చేసుడు? భక్తుల బాగోగులను ఇక శివయ్య చూసుకోవాలి.